జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తారు అని చెప్పి విపరీతంగా భయపడిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇక వాళ్ళ పచ్చ మీడియా అధినేతలు వీళ్ళు ఎంతలా భయపడిపోతున్నారంటే అబద్ధపు మాటలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిపై నానా దుష్ప్రచారం చేసి చివరాఖరికి మనం గెలిచాము, అంత భారీ మెజార్టీతో గెలిచి ఆనందపడేలు మళ్ళీ జగన్ గారు వచ్చి మనం చేస్తున్న తప్పుల్ని బలంగా ఎత్తి చూపుతూ పూర్తి స్థాయిలో జనాల ముందు మనల్ని పలచబడేటట్టు చేస్తున్నారని చెప్పి వీళ్ళ బాధ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకసారి గెలిచాక మళ్ళీ రెండోసారి గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు, తర్వాత 2029లో ఎట్టా ఓడిపోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విధానాలు గెలవాలని చెప్పి ఎక్కడ లేని హామీలు ఇచ్చుకుంటూ అబద్ధాలు అవి సాధ్యం కాదని కూడా తెలిసినా కూడా విచ్చలవిడిగా హామీలు ఇచ్చుకొని ఎవరు వస్తే వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళతో పాటు ఇంకా అందలం ఎక్కేసి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయం అనేది ఇలా కూడా చేయొచ్చు అని ప్రజలకు విరక్త పుట్టేలాగా పరిపాలన చేసి తర్వాత ఘోరాతి ఘోరంగా ఓడిపోతూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి మూడు సార్లు ఓడిపోయారు. మరి రాధాకృష్ణ సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా రాత్రి ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అంట ఓడిపోయాక ఎవరైనా ఏ నాయకుడైనా కానీ ఒకసారి ఓడిపోయాక తప్పులు జరుగుతాయి, ఆ తప్పులు మేము సరిదిద్దుకొని ముందుకెళ్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పులు సరిదిద్దుకుని ముందుకెళ్ళే ఆలోచన లేదు. ప్రజలను ఆయన ఒక చులకన భావంతో చూస్తాడో లేకపోతే ప్రజలను ఆయన ఏముందిలో అని తెలిసి తెలియని వాళ్ళలాగా భావిస్తాడేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానాలు మాత్రం మార్చుకునే ఆలోచన లేదా ఆయనలో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్ గారు ఎప్పుడూ తప్పులు చేయలే. చంద్రబాబు నాయుడు గారు లాగా ఆ స్కాము ఈ స్కాము ఏ స్కాము అని చెప్పి అన్ని స్కాములు ఏలు పెట్టి ఎప్పుడు చేయలే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసేంత పరిపాలన అయితే ఎప్పుడూ చేయలే. విద్యా వ్యవస్థను మార్చాడు. ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా జగన్ గారు గుర్తొస్తారు. వైద్య వ్యవస్థను మార్చాడు. ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా కూడా మెడికల్ కాలేజీలు కనబడతా ఉన్నాయి. ఇక జగన్ గారి హయాంలో బెల్ట్ షాపులు లేవు. ఇప్పుడు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మందుబాబులకి ఇంకా విపరీతమైన పండగలు తెచ్చేశారు. తాగినోడు తాగినంత, తూగినోడు తూగినంత అని గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకం అంటే చూపిస్తున్నారు. ఉచిత ఇసుక పేరిట మోసం చేయటాలు, అబ్బో ఎన్ని 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 పథకాలు అమలు చేయకుండా మహిళలను వంచిన విధానం, ఇవన్నీ ప్రతి సందర్భంలో ఈరోజు జగన్ గారు మాత్రమే గుర్తొస్తూ ఉన్నారు. ఒక సచివాలయ ఎంప్లాయీ ఈరోజు ఇంటింటి బిఎల్ఓ డ్యూటీలు చేసుకుంటూ గుర్తొస్తే అమ్మ మీరు ఏదనమంటే నేను సచివాలయ ఎంప్లాయీ అనగానే జగన్ గారు గుర్తొస్తారు. ఇటువంటి వ్యవస్థ దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచించాల. జగన్ గారు 5 సంవత్సరాలలోనే ఇదంతా పూర్తి చేశాడు. ఇంత చేసిన జగన్ గారు పశ్చాత్తాపం ఏ విషయంలో పడాలా? వాస్తవం జగన్ గారు పశ్చాత్తాపం ఏ విషయంలో పడాలంటే 14 లక్షల కోట్ల అప్పని ప్రచారం చేసి జగన్ గారు ఏం కంపెనీలు తెచ్చారు, అసలు రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం చేస్తుంటే ఆయన గమ్ము చూస్తూ ఉంటాం. నా పరిపాలన నా చేతులే చెప్తాయి, మాటల కంటే కూడా నేను చేతులు మనిషినని జగన్ గారు పదే పదే ఆయన చేసే పని మీద నమ్మకం పెట్టుకొని ప్రజలే చూసుకుంటారు అన్నట్టుగా వెళ్తే మీరు అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు ఇవన్నీ ప్రజలు నమ్మేలేకి ఈ పరిస్థితికి వచ్చింది. అయినా కానీ జగన్ గారి పరిపాలన ఫెయిల్యూర్ కాల. మీరు అన్నట్టు రాధాకృష్ణ రాత్రే ఉన్నాం 40% ఓట్ బ్యాంక్ చూసుకొని జగన్ గారికి ధీమా అన్నాం. 40% అనేది మొన్న ఇంత నెగిటివిటీ చేపించి ఇంత అసత్యమైన ప్రచారాలు చేస్తే 40. వాస్తవం జగన్ గారికి దాదాపు మీరు సింపుల్గా ఇంట్లో కూర్చున్నా కూడా జగన్ గారికి 40% ఓట్ బ్యాంక్ పడుద్ది. ఆ పైన మేము 5% కోసం కష్టపడితే చాలు. ఎందుకంటే జగన్ గారికి అంత ప్రజాబలం ఉంది, అంత ప్రజా ఆమోదం ఉంది. మీరు ఏం చేసినా కానీ ప్రజలు విఘ్నులు 5 అని మాట్లాడుతూ రాత్రి 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ గారిని గెలిపిస్తే బుద్ధి వచ్చి ప్రజలు మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారంట. అందుకని ఆంధ్ర ప్రజలు విఘ్నులు అంట. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ఘోరాతి ఘోరంగా ఓడిపించారు కదా. ఇదే ఆంధ్ర ప్రజలు మళ్ళీ గెలవడానికి కూడా ఇంకొకరు చేయి పట్టుకొని లేనిదే గెలవలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇదే ఆంధ్ర ప్రజలు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసుంటారు? ఇదే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు సింగిల్ హ్యాండెడ్గా పార్టీని గెలిపించుకోగలుగుతారు. అంటే ప్రజల అభిమానాన్ని ఎంత చూరకొన్నారు చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చూసినా కూడా పూర్తి స్థాయి ఫెయిల్యూర్. ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తి డిజాస్టర్. ఈ 2 సంవత్సరాలు జనరల్గా 2 సంవత్సరాలు ప్రజా వ్యతిరేకత ఈ రేంజ్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి ఆ రేంజ్లో ఉంది. అదే భయమే ఈరోజు వాళ్ళందరినీ జగన్ గారు భయపెడతా ఉన్నాడు. మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడు, మనం చేసిన తప్పులన్నీ తిరిగి